హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, తక్కువ మసాలాతో చేయొచ్చు. ఇప్పుడు చేసుకుందాం. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో 3 టీ స్పూన్ల పెరుగు వేసుకొని, కొంచెం పుదీనా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం మసాలా దినుసులు, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇది కొంచెం కలిపాక 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇది మంచిగా మ్యాగ్నేట్ అవుతే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాము. అలాగే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిగడ్డలను వేయించుకుందాము. ఇవి దూరగా వేగాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. అది గిన్నెలో ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాము. వేసాక ఇది ఒకసారి కలుపుకొని ఒక 50 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకుందాము. ఒక 1 స్పూన్ తర్వాత ఒక గిన్నెలో సాల్ట్, వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్, కొంచెం మసాలా దినుసులు, కొంచెం పుదీనా. ఇప్పుడు ఎసరు వచ్చాక చూద్దాం. ఇప్పుడు ఎసరు వచ్చిందో లేదో చూసేద్దాం. వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందు నానబెట్టుకున్న రైస్ని వేసేస్తాం. ఇప్పుడు ఇది 50% ఉడకాలి రైస్ అనేది. ఇప్పుడు చికెన్ని చూసుకుందాం. చాలా గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడు రైస్ 50% ఉడికిందో లేదో చూసుకుందాం. అయింది. ఇప్పుడు దీన్ని ఈ చికెన్ మీద లేయర్స్గా వేసుకుందాం. ఇది వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు దీని మీద ఒక బరువైన గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం. చూడండి ఎంత బాగా అయిందో. చాలా విడివిడిగా ఉంది రైస్ అంతా. చికెన్ కూడా చాలా బాగుంది. అంతే అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్.